కొరకు తండ్రి అయిన దేవుడు రాయించిన గ్రంథమే బైబిల్. ఈ బైబిల్ ఒక మత గ్రంథం కాదు, ఒక విదేశీ పుస్తకం కాదు, ఇది మహాజ్ఞాన గ్రంథం. ఈ బైబిల్లో దేవుడు ఎవరో తెలపబడింది. ఈ బైబిల్లో సకల సృష్టి ఎలా కలిగిందో తెలపబడింది. ఈ బైబిల్లో మనుషులు ఎలా పుట్టారో తెలపబడుతుంది. ఈ బైబిల్లో మనుషులందరూ మరణించిన తర్వాత ఏమవుతున్నారో తెలపబడింది. ఈ బైబిల్ చెబుతుంది, ముందు వాళ్ళని పొరుగు వారిని ప్రేమించు, పెద్దలు గౌరవించమని బైబిల్ చెబుతుంది, పిల్లలు గౌరవించమని బైబిల్ చెప్పింది. ప్రియ దేవుని పిల్లరా, ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉంటే ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉంది. అలాగే మన భారతదేశానికి కూడా భారత రాజ్యాంగం ఉంది. కానీ ప్రియ దేవుని పిల్లరా, భూమి మీద ఉన్న మనుషులందరి కొరకు ఇవ్వబడిన విశ్వ రాజ్యాంగమే ఈ బైబిల్. ఈ బైబిల్ దేవుడు రాయించిన మహాజ్ఞాన గ్రంథం. ఇది మత పుస్తకం కాదు, మత గ్రంథం కాదు, ఇది విదేశీ పుస్తకం అసలే కానే కాదు. బైబిల్ మన బ్రతుకు తెరువు పుస్తకం. ఈ బైబిల్ ద్వారా మనం పరలోకం చేరుకోవచ్చు. ఈ బైబిల్ ద్వారా మనం యేసుక్రీస్తుని నమ్మచ్చు. ప్రియ దేవుని పిల్లరా, బైబిల్ చెబుతుంది యేసు లోక రక్షకుడని, యేసు ఒక మతానికి ఒక కులానికి చెందినవాడు కాదని, యేసుక్రీస్తు విదేశీ దేవుడు కాదని, యేసుక్రీస్తు మనుషులందరి కొరకు ఈ భూమి మీదకి వచ్చిన దేవాది దేవుడని బైబిల్ చెప్తుంది. ప్రియ దేవుని పిల్లరా, నీ పాపం పోవాలంటే యేసుక్రీస్తుని నమ్మాలని బైబిల్ చెప్తుంది. నీ పాపం పోవాలంటే బాప్తిసం తీసుకోవాలని బైబిల్ చెప్తుంది. నీ పాపాన్ని విడిచిపెట్టమని బైబిల్ చెప్తుంది. ఆలోచించండి ప్రియ దేవుని పిల్లరా, యేసు నిజమైన దేవుడు, యేసే నిజమైన రక్షకుడు. ఆయన తప్ప మరొక మార్గం లేదు. ఈ భూమి మీద మరణించిన తర్వాత నువ్వు తిరిగి లేవాలంటే బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తుకే సాధ్యం అని చెప్పి. ప్రియ దేవుని పిల్లరా, యేసునందే రక్షణని, యేసునందే నిత్య జీవం ఉందని బైబిల్ చెప్తుంది. ఆలోచించండి ప్రియ దేవుని పిల్లరా, ఇంత రక్షణ భాగ్యమును, ఇంత గొప్ప రక్షణ భాగ్యమును మనం నిర్లక్ష్యం చేసిన ఎలా తప్పించుకోగలం? ఆలోచించండి. బైబిలే మనకి శాశ్వత